గాయపడ్డ సినిమా ఎలా ఉంది? గాయపడింది భయ సినిమా అంటే తరుణ్ భాస్కర్ గారి యాక్టింగ్ ఎలా ఉంది సినిమాలో? సూపర్గా ఉంది. వింటేజ్ తరుణ్ భాస్కర్ గారిని అయితే చూడొచ్చు. ఓకే, మన గతంలో తరుణ్ భాస్కర్ గారు చాలా సినిమా చేశారు, డైరెక్షన్ చేశారు, అండ్ సినిమా హీరోగా మాత్రం మొట్టమొదటిగా ఈ సినిమాలో వేశారు కదా. సో ఆయన యాక్టింగ్ ఎలా ఉంది? పూర్తిగా హైలైట్గా ఉంది భయ. చెప్తున్నా ఆయన వచ్చినప్పటి నుండి, ఆయన స్క్రీన్ మీద వచ్చినప్పుడు నుండి నవ్వుకోవచ్చు. సో శ్రీ విష్ణు గారి క్యామియో ఎలా ఉంది అక్కడ? అదే మెయిన్ క్యామియో, సూపర్ క్యామియో అంటే హైలైట్ క్యామియో అయింది. ఆయన రోల్ రివ్యూ చేయకూడదు కాబట్టి చెప్పట్లే, కానీ ఆయన రోల్ అయితే హైలైట్ ప్లస్ రోల్ అయింది. ఆయన ఇప్పుడు నాకు తెలిసి ఇది చేయలేదు, ఇట్లాంటి రోల్ చేశారు. దీనిలో ట్రంప్ ఉద్దేశించుకొని కొన్ని సీన్స్ తీశారు కదా, రోల్ చేసి పారేసారు. సో ట్రంప్ ఉద్దేశించి కొన్ని సీన్స్ తీశారు కదా, మరి దీని గురించి ట్రంప్ ఏమన్నా కేసు పెడతారా? కేసు పెడితే తర్వాత చూసుకుందాం. నేను ట్రంప్ ఆయన వింటేజ్ జెడి చక్రవర్తి గారిని అయితే చూడొచ్చు భయ, ఫుల్ చూడొచ్చు. ఆయన చేసే యాక్షన్, ఆయన చేసే ఆయన బ్రూటల్లోనే కామెడీ చేశారు. అది అబ్జర్వ్ చేస్తే మాత్రం ఈజీగా నవ్వుకోవచ్చు. ఎక్కువ యాక్షన్ ఉందా, కామెడీ ఉందా? యాక్షన్ ప్లస్ కామెడీ, నో రొమాన్స్. క్యారెక్టర్ ఎలా ఉంది? చిట్టి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ఫేరే. యాక్టింగ్ హైలైట్ ఉంది. మానస చౌదరి గారి గురించి ఓకే, బాగానే ఉంది. ఇంకా మెయిన్లీ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. జెరీ చక్రవర్తి గారు ఉన్నారు, మళ్ళీ ఆయన హర్షవర్ధన్ గారు ఉన్నారు అమృతం సీరియల్ ఆయన, మళ్ళీ అందులో సర్వర్ ఉన్నారు కదా అమృతం సీరియల్, ఆయన పేరు అంత ఐడియా లేదు, ఆయన ఉన్నారు.